మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాఖీ రక్షాబంధన్. రాఖీ అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. సో రాఖీ పండుగ వచ్చిందంటే చాలామంది ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అన్నదమ్ములకి రాఖీ కట్టే పనిలో ఉంటారు అక్క చెల్లెళ్ళు. సో రాఖీ పండుగ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో చాలా మంచి కోలాహలం అయితే ఒకటి ఏర్పడింది అనేది అయితే మనము చెప్పుకోవాలి. సో రాఖీ పండుగ అంటే చాలు ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. సో ఆగస్ట్ నెల రాగానే చాలామంది క్యాలెండర్లు తిరిగేస్తూ ఉంటారు. ఎప్పుడు రాఖీ వచ్చింది, ఏ రోజు వచ్చింది, అసలు మనం ఇంటికి వెళ్ళే విజిబిలిటీ మనకు ఉందా, లేకపోతే మనం ఈసారైనా మనము అన్నదమ్ములకి నేరుగా వెళ్ళి మనం రాఖీ కట్టే ఛాన్స్ ఏమైనా దొరుకుతుందా అనేది చాలామంది అక్క చెల్లెలు అనుకుంటూ ఉంటారు. సో రక్తబంధం ఉన్నా లేకపోయినా అక్క తమ్ముళ్ళుగా ఈ బంధాలను వికసింపజేసేదే రాఖీ అని చెప్పుకోవచ్చు. సో రాఖీ పండుగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో రాఖీ పండుగ అనగానే కుల మతాలకు అతీతంగా చాలామంది ఈ పండుగలో పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ఎవరు అంటే రక్త సంబంధం లేకపోయినా కూడా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అనే ఫీలింగ్తోనే రాఖీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. సో రాఖీ పండుగ గురించి మనము చాలా ఎక్కువ క్లుప్తంగా మాట్లాడాలని అనుకుంటే ఈ రాఖీ పండుగ ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే మహాభారతం నుంచి కూడా ఈ రాఖీ పండుగ అనేది మనకు ప్రచురితం అయ్యింది. అంటే ఆనాటి కాలం నుంచి మనము వింటూనే ఉన్నాము అనేది మనకి తెలుస్తూ ఉంది. సో ఆనాటి తరతరాలుగా వస్తున్న ఆచారమే ఈరోజు మనం అందరము కూడా జరుపుకుంటున్నాము. ఇంత మంచిగా జరుపుకున్నాము. సో ఇంత మంచిగా జరుపుకుంటున్నాము అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో రామాయణ ఇతిహాసాలలో, మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా ఈ రాఖీ పండుగను జరుపుకున్నాడు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తా ఉన్నాయి. సో ఈ కుమ్మరి గల్లీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలామంది మహిళా మనులు వస్తూ ఉంటారు. మెయిన్గా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ రాఖీలు తీసుకోవడానికి వస్తూ ఉంటారు. కుమ్మరి గల్లీ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి ఫస్ట్ రాఖీ సీజన్లో అయితే రాఖీస్, అదేవిధంగా బ్యాంగిల్స్ కావచ్చు, ఆడవాళ్ళకి సంబంధించిన ఏ రకమైన ఐటమ్ అయినా కుమ్మరి గల్లీలో దొరుకుతుంది అనేది మనకు అందరికి తెలిసిన విషయమే. సో నిజామాబాద్ పట్టణమే కాకుండా నిజామాబాద్ నలుమూలల నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా కుమ్మరి గల్లీకి వచ్చి ఇక్కడ నుంచి సామాన్ తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ గ్రామాలలో రాఖీకి రిలేటెడ్ వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ షాప్లలో కూడా అమ్ముకునే పరిస్థితి ఉంటుంది అనేది మనకి తెలిసిన పరిస్థితి. సో రాఖీ పండుగ గురించి చాలామంది వేచి చూస్తున్న తర్వాత ఈ ఆగస్టు మాసం రాగానే, ఆగస్టు నెల రాగానే చాలామంది ఏ డేట్లో వచ్చింది రాఖీ, అసలు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు మా అమ్మ అంటే తల్లిగారింటికి వెళ్ళాలి అని చెప్పేసి కూడా అక్క చెల్లెలు అందరూ అనుకుంటూ ఉంటారు. సో రానే వచ్చేసింది. రేపు అంటే సోమవారం రోజున రాఖీ పండుగ ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు.